మీరు వాటర్ ట్యాంక్ నిండిపోతుందని కారిపోతుందని ఇబ్బంది పడుతున్నారా? నీళ్లు లేవని బాధపడుతున్నారా? ఈ సమస్యలకి పరిష్కారంగా ఆక్వాటెక్ కేర్ అండ్ కంట్రోల్స్ వారి ఆధ్వర్యంలో క్రియా సొల్యూషన్స్ వారు ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ ఇన్స్టాల్ చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్లు కూడా సప్లై ఇవ్వబడును. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, మన సంప్ వాటర్లో కనుక వాటర్ అయిపోతే మోటార్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ట్యాంకులో కనుక నిండిపోతే మోటార్ ఆగిపోతుంది. అంటే మోటార్ ఆగిపోయే సందర్భాలు 2. సంపులో వాటర్ అయిపోయినా మోటార్ ఆగిపోతుంది, ట్యాంకులో ఫుల్ అయిపోయినా కూడా ఆగిపోతుంది. మోటార్ ఎప్పుడు ఆన్ అవుతుందంటే, సంపులో వాటర్ నిండంగానే మోటార్ ఆన్ అవుతుంది, ట్యాంకులో ఖాళీ ఉంటే. అలాగే ట్యాంకులో వాటర్ ఖాళీ అయితే సంపులో వాటర్ రిజర్వ్ లెవెల్ దాకా ఉంటే కూడా మోటార్ ఆన్ అవుతుంది. ఈ యొక్క ప్రొడక్ట్ ప్రత్యేకత ఏంటంటే డ్రై రన్ ప్రొటెక్షన్. ట్యాంకులో వాటర్ కనుక పడకపోతే అప్పుడు కూడా మోటార్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది డ్రై రన్ ప్రొటెక్షన్ ద్వారా. సో మనకు వాటర్ ఫ్లో అనేది మానిటరింగ్ సిస్టమ్ కింద బ్రహ్మాండంగా పనిచేసే సదుపాయం ఉంది. దీంట్లో మీకు ఒక చిన్న డెమో ఏంటంటే, ట్యాంకులో వాటర్ ప్రెసెంట్ ఫుల్ ఉంది, మనం వాటర్ వాడుకుంటున్నాం అనేది ఎజంప్షన్ చేసుకుంటే ఒక్కొక్క లైట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇలా ట్యాంకులో వాటర్ తగ్గుతూ ఉన్నప్పుడు సంప్ అనమాట పిలిచింది, సంపులో తగ్గింది. సంపులో తగ్గుతూ ఉన్నప్పుడు మనకి ఇలా లైట్లన్నీ ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. సో ఈ సంపులో వాటర్ అయిపోయింది పూర్తిగా, రెడ్ లైట్ వచ్చింది. అలాగే మనకి ఇదే టైంలో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ లో కూడా వాటర్ వాడుకుంటూ ఉంటున్నాము, అప్పుడు కూడా వాటర్ తగ్గుతూ ఉంటుంది. వాటర్ తగ్గినాక మనకి మోటార్ ఆన్ అవ్వాలి, సంపులో వాటర్ లేదు కాబట్టి మోటార్ ఆన్ అవ్వదు. సో సంపులో ఇప్పుడు మనకి వాటర్ వస్తూ ఉంది, ఆ వాటర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ దానికి ప్రీ ఫిక్స్డ్ లెవెల్ రాగానే ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోయి ట్యాంక్ ఫుల్ చేస్తుంది. ఈ ట్యాంక్ ఫుల్ ఒక్కసారి మోటార్ అనేది సింబల్ చూడండి, రెడ్ కలర్ సింబల్లో మోటార్ సింబల్ లైట్ వచ్చింది. ఈ మోటార్ ఆన్ అవ్వగానే అది మళ్ళీ ఏం చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది ట్యాంక్ లో వాటర్ వెళ్తుందా లేదా అని. ట్యాంక్ లో వాటర్ వెళ్తూ ఉంటే రెడ్ లైట్లు ట్యాంక్ లో దాకా పరిగెడుతూ ఉంటాయి, దాంట్లో గ్రీన్ కలర్ లైట్. ఈ గ్రీన్ కలర్ లైట్ పరిగెట్టినప్పుడు నీళ్లు వెళ్తున్నాయి అర్థం. ఈ నీళ్లు వెళ్తున్నాయి కాబట్టి ట్యాంక్ లో కూడా వాటర్ ఫుల్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క లెవెల్ పెరగంగానే మనకి ట్యాంక్ ఫుల్ అవ్వగానే మోటార్ ఆగిపోతుంది. ఇందాక చెప్పిన సందర్భం ఏంటంటే, ట్యాంకులో ఫుల్ అయినా మోటార్ ఆగిపోతుంది, ఖాళీ అయినా మోటార్ కింద సంపులో ఖాళీ అయినా ఆగిపోతుంది. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ అయి ఆగిపోయింది, మళ్ళీ మనకి ట్యాంకులో ఖాళీ అవ్వటం కూడా ఆన్ అవుతుంది చూడండి. ట్యాంకులో ఒక్కొక్క లెవెల్ ఖాళీ అవుతాయింది, మోటార్ ఆన్ అవుతుంది. ఇప్పుడు సో ట్యాంక్ లో ఖాళీ అయింది కాబట్టి మోటార్ ఆన్ అయింది. మోటార్ ఆన్ అయ్యి నీళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు సంపులో వాటర్ అయిపోతున్నాయి. సంపులో వాటర్ కూడా అయిపోతే మనకు మోటార్ ఆగిపోవాలి. అంటే డ్రై రన్ అనేది ప్రొటెక్షనే కాకుండా మనకు రెండో ఏదంటే ఎయిర్ లాక్ అవ్వకుండా, ఈ సంపు వాటర్ సెన్సార్ ఉండటం వల్ల ఎయిర్ లాక్ అవ్వదు, మనకి డ్రైగా మోటార్ ఆడదు. సో సంపులో కూడా వాటర్ అయిపోయింది, మోటార్ ఆగిపోయింది. అంటే మనకి చెప్పిన ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఆగిపోతుంది, సంపులో ఖాళీ అయితే ఆన్ అవుతుంది. ఈ రకాల సిస్టమ్స్ సింగిల్ ఫేజ్ సబ్మర్సిబుల్, సింగిల్ ఫేజ్ మామూలు యూనిట్లు అంటే జెట్ పంపు, పిస్టన్ పంపు, ఎలాంటి మోటార్ ఉన్నా కానీ, సెల్ఫ్ ప్రైమర్ ఉన్నా కానీ మనం బిగిస్తాము. అలాగే 3 ఫేజ్ మోటార్, మల్టీ ట్యాంక్ కంట్రోల్, మల్టీ మోటార్ కంట్రోల్, ఇన్ని రకాలుగా అవైలబుల్ ఉంది. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్, సిస్టమ్ మీద ఉన్న ఫోన్ నెంబర్ కానీ, లేదంటే శ్రీక్రియా సొల్యూషన్స్ వారి ఫోన్ నెంబర్ ఇంకోటి ఉంది, ఆ నెంబర్ కానీ సంప్రదించండి. నెంబర్ వచ్చి